నిజమైన సీతమ్మ తల్లి పాదం చూద్దాం రండి. త్రేతాయుగం నుండి నేటి వరకు సీతమ్మ తల్లి పాదం నుండి ఎన్నో వేల ఏళ్ళగా ఆగిపోకుండా నీరు వస్తూనే ఉంది. ఇది కేవలం నీరు కాదు, జటాయు ప్రాణాన్ని నిలిపిన దైవధార. రావణాసుడు సీతమ్మను అపహరించి వెళ్తున్నప్పుడు జటాయు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడింది. యుద్ధంలో రెక్కలు కోల్పోయి చావుబతుకుల్లో ఉన్న జటాయును చూసి సీతమ్మ తల్లి ఇక్కడ తన పాదం మోపారు. సీతమ్మ పాదం మోపిన ఆ చోటు నుండి నీరు రావడం మొదలైంది. ఆ నీరు తాగి శ్రీరాముడు వచ్చే వరకు జటాయు తన ప్రాణాల్ని గుప్పట్లో పెట్టుకుంది. ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ఇక్కడికి వచ్చి మరణ ఆవేదనలో ఉన్న జటాయును చూసి లేపాక్షి అని పిలిచారు. అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. త్రేతాయుగం నుండి ఇప్పటికీ వస్తున్న నీరు, ఇది మన చరిత్ర బలం, కేవలం కథ కాదు, మన కళ్ళ ముందే ఉన్న సజీవ నిదర్శనం.